అమ్మ మీ పేరమ్మా? వాసవి ఎక్కడి నుండి వచ్చారమ్మా? కావలి, నెల్లూరు జిల్లా. నెల్లూరు జిల్లా నుండి వచ్చారు. సరే, మరి ఇప్పుడు విజన్ 2047 అంటున్నారు కదా, ఎలా ఉండబోతుంది విజన్ 47? ఇప్పుడు డాక్యుమెంట్ ఒకటి రిలీజ్ చేశారు కదా. నిజంగా ఇది ముందు చూపు నిదర్శనమే అనుకోవాలి. ఇలా వాళ్ళు ముగ్గురు కలిసి చేయడం అనేది కూడా చాలా సంతోషకరం. ఎందుకంటే పరిపాలన ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు చాలా బాగుందనే చెప్పాలి. అతి తక్కువ కాలంలోనే అనుకున్నది సాధించగలరని చంద్రబాబు నాయుడుకి అంత మాత్రం విజన్ ఉందని నేను అనుకుంటున్నాను. ఉండాలి కూడా. ఎందుకంటే 1994లో కూడా సేమ్ ఈ చంద్రబాబే ఉన్నారు. అప్పుడు కూడా ఇదివరకు ఈ 5 సంవత్సరాలలో కనీసం రోడ్డు కాదు కదా, కనీసం ఒక గొంతు కూడా పోడ్చలేదు. దాంతో పోల్చుకుంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చాలా వరకు మెరుగుపడ్డట్టే, పడతాయి కూడా అనమాట. గతంలో రోడ్లు ఏం పోర్చలేదన్నా, గుంతలు గట్ట ఏం చేయలేదా? లేదు లేదు. మా ఊరికంటే కావలిలో చాలా రోడ్స్ ఉన్నాయి, అవి అలానే ఉన్నాయి. ప్రస్తుతం మరమ్మతులు జరుగుతున్నాయి. అంతకుముందు అయితే బాబు గారు వచ్చాక మరమ్మతులు స్టార్ట్ అయ్యాయి. అంటే ఇప్పుడైతే ఈయనైతే విజన్ 2047 స్వర్ణాంధ్ర అంటున్నారు, స్వర్ణాంధ్రగా మారుస్తా అంటున్నారు, దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా చేస్తా అంటున్నారు. చేయగలుగుతాడు? చాలా వరకు చేయొచ్చు. ఎందుకంటే పారదర్శక రాజకీయం ఇక్కడ చూడగలుగుతున్నాం కాబట్టి అవ్వచ్చు. అంటే చాలా మంది ట్రోల్ చేశారు కదా, గతంలో కూడా ఈయనేంటి విజన్ 2020 అంటున్నాడని ట్రోల్ చేశారు. కానీ ఈరోజు హైదరాబాద్ కనిపిస్తుంది 2020 అన్నందుకు. సో అట్లానే ఇది కూడా ఉండబోతుందా? ఆంధ్ర కూడా ట్రోల్ చేసేవాళ్ళు ట్రోల్ చేస్తూనే ఉంటారు, అభివృద్ధి చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. చేసే వాళ్ళని చేయనీకపోగా చేసే వాళ్ళని చెయ్యని వాళ్ళు ఎప్పుడు ట్రోల్ చేస్తూనే ఉంటారు. ఒకళ్ళిద్దరు అరిచారని చెప్పేసి ఆగితే అంతటితో ఆగదు కదా. సో వాళ్ళ పని వాళ్ళు చేస్తూ పోతుంటారు. వీళ్ళు ట్రోల్ చేస్తున్నారని వాళ్ళు ఆగరు కదా. సో డెఫినెట్లీ అచీవ్ అవ్వచ్చు. ఓవరాల్ గా ఎలా ఉందమ్మా ఈ 6 months పరిపాలన చూస్తుంటే? బాబు గారికి బాగుందంటారా పరిపాలన, బాగలేదంటారా? బెస్ట్ అనలేను కానీ, బెస్ట్ అంటే ఇంకా చాలా చాలా రోజులు ఉన్నాయి కాబట్టి బెస్ట్ అనలేను కానీ 6 నెలల సమయానికి తగ్గట్టు చెప్పండి. 5 ఏళ్ళతో కంపేర్ చేయండి. బెటర్. ఏం మీటింగ్, అసలు ఏం జరిగింది మీటింగ్ లో? ఏం చెప్పారు? స్వర్ణాంధ్రప్రదేశ్ గురించి ఓపెనింగ్ చేయగలుగుతాడా చంద్రబాబు? స్వర్ణాంధ్రగా మారుస్తాడా ఆంధ్రాని? కన్ఫర్మ్. ఏంటి అంత కన్ఫర్మ్ అని చెప్తున్నారు? ఆయన గురించి తెలియని వాళ్ళు ఎవరున్నారు? చేయరనే నమ్మకం ఉంది, నమ్మకం ఉంది. అంటే గతంలో హైదరాబాద్ అంటే ఏదో అయిపోయింది, ఇప్పుడు ఆంధ్ర అంత త్వరగా అవ్వదు అని అంటున్నారు. హైదరాబాద్ అయిందని మీరే అంటున్నారు, మరి అవ్వదు అనే మాట మళ్ళీ నెగిటివ్ మాట ఎందుకు? కన్ఫర్మ్ గా అవుతాయి, డెవలప్ చేస్తారంటారు. కన్ఫర్మ్. ఎలా ఉండబోతుంది పిల్లల భవిష్యత్తుకు భరోసా ఎలా ఉండబోతుంది? బాగుంటది. ఇప్పుడు 6 నెలల పాలన జరిగింది కదా, ఎలా ఉంది? ఇప్పుడే కదా స్టార్టింగ్, మెల్లగా చేసుకుంటూ వస్తాడు. నమ్మకాన్ని పెట్టుకొని వదులుకోకుండా అన్ని జరుగుతాయి. నిజంగా చంద్రబాబు విజనరీ లీడర్ అయినా? అదేం మాట. నా పేరు విఎన్ గోపాల్ రెడ్డి. కొంచెం తిప్పరాది బోర్డు. విఎన్ గోపాల్ రెడ్డి. ఓకే సార్, ఎక్కడి నుండి వచ్చారండి? సత్యసాయి జిల్లా. సత్యసాయి జిల్లా. మా హిందూపూర్. ఓకే సార్, ఏంటి సార్ స్వర్ణాంధ్ర 2047 అని బోర్డు కూడా పెట్టుకున్నారు మీరు, ఏంటి అంటే 2047కి ఇప్పుడు ఇంకా 23 years కి మన ఆంధ్రప్రదేశ్ ని 10 సూత్రాలని ఒక పెట్టినారు అనమాట. దాని ప్రకారం మనము ఇంప్రూవ్ చేయాలని ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం స్టార్ట్ చేసినారు. 2020 అన్నారు, ఇప్పుడేమో 2047 అంటున్నారు. చేయాలని మనమంతా ప్రయత్నిస్తాం. చేయగలుగుతాడా చంద్రబాబు అని నేను అడుగుతున్నా. చేయగలడు, అలాంటే పవన్ కళ్యాణ్ తోడుగా ఉన్నాడు కాబట్టి చేయగలడు అని మా విశ్వాసం. అంటే అభివృద్ధి అవుతుందంటారు బాగా? షూర్ అవుతుంది. అంటే 2047 కల్లా దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా మారుస్తా అంటున్నారు మరి చంద్రబాబు. అగ్రమ కాకపోయినా కొంచెం 4-5% లెవెల్లో తీసుకుపోతారని మాకు ఒక నమ్మకం ఉంది. గతంలో ఎలా ఉండేది సార్? గత 5 ఏళ్ళు పరిపాలన ఎలా ఉంది? ఇప్పుడు 6 నెలలు బట్టి ఎలా ఉంది? ఆ 5 years చాలా అన్యాయంగా ఉన్నది అనమాట. ఎందుకంటే ప్రతి మినిస్టరు కరప్షన్. టోటల్ గా చెప్పాలంటే మాజీ సీఎం కరప్షన్. ఎట్లా ఉంటుంది? ఆయన పేదల మనిషి, ప్రజల కోసం పనిచేసా అని చెప్తారు. 1,00,000 కోట్లు తిరిగిన పేద మనిషి ఎట్లయితారు సార్? రాయలసీమ మనిషేగా ఆయన కూడా. రాయలసీమ అని కాదు, కోస్తా అని కాదు, తెలంగాణ, మన ఆంధ్ర అని కాదు సార్. మన రాష్ట్రం అంటే అంతా ఒకటే. కానీ అతను చాలా ఇదనమాట, ప్రాణం అనమాట, డబ్బు. చంద్రబాబు గారి పరిపాలన బాగుందంట? బాగుంది సార్, ఇప్పట్లోనే బాగుంది. ఏమంటే ఆయన చెప్పినవన్నీ అభివృద్ధి చేయాలంటే చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే పోయిన గవర్నమెంట్ ఏమైపోయిందంటే ఎక్కువ డబ్బులు ప్రతి ఎమ్మెల్యే మంత్రులు అంతా తినేసినారు అనమాట. ఇప్పుడు అతను కొంచెం చేయాలంటే కొంచెం టైం పడుతుంది. కానీ మన జనాలు ఆత్రం పడుతున్నాడు అనమాట. మాకు చెప్పినాడు కదా స్కీమ్స్, ఎందుకు మీరు ఇవ్వలేదు అని అడుగుతున్నారు.
కానీ కొంచెం టైం పడుతుంది, చేస్తారు సార్. అదే మాకు ధీమా ఉంది. ఓకే సార్.